వీరులారా వందనం. సపండ వర్గాల ఉక్కు పిడికిళ్లకు నిజాం రాజ్యం తలవంచిన రోజు. భరతావనిలో హైదరాబాదు సంస్థానం ఏకమైన రోజు. ఎందరో అమరవీరుల త్యాగఫలం ఈ స్వేచ్ఛ వాయువులు. సెప్టెంబర్ 17 సిగ్గు లేకుండా రాసుకొచ్చాను. ఇక్కడ నిజాం రాజు తలవంచినట్టు కనబడ్డా నిజాం రాజుని తీసుకపోయి ఇప్పుడున్న గవర్నర్ భవన్ ఉన్నది కదా, ఆ గవర్నర్ భవన్లో రాచ మర్యాదలతో ఆయన కూర్చోబెట్టింది. ఆ రోజు సర్దార్ వల్లభాయ్ పటేలు నేను సైన్యాన్ని మనోడు ఒట్టిగా ఏం లొంగిపోలే. నిజాం రాజు ఒట్టిగానే చేతులెత్తేసి ఏం లొంగిపోలే. ముందు పోరాటానికి దిగిండు. కానీ ఇక్కడ ఉన్న సైన్యం సరిపోతలేదు, అనవసరంగా మనం చచ్చిపోతాం, ప్రజలు చచ్చిపోతామని ఆయన వస్తుండగానే పోయి ఆయనకు ఎదురేగి ఓ శాలు ఈయన కప్పిండు, ఓ శాలు ఆయన కప్పిండు. శాలు అదే ఒకరికొకరు శాలువలు కప్పుకున్నారు, ఒకరికొకరు పుష్పగుచ్చాలు ఇచ్చిండు. ఇక నిజాం సర్కారు దాడి మనం ఇక తగ్గింది. ఇక కొంతమంది మాకు అవసరం లేదు, మేము భారతదేశంలో గెలవము అని ఎదురు తిరిగేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఎదురు తిరిగే వరకు ఈ సైన్యం అంతా వాళ్ళ మీద పడి వాళ్ళు చంపుడు మొదలుపెట్టింది. అప్పటిదాకేమో నిజాం సర్కార్కు సంబంధించిన రజాకారులు చంపిళ్ళు. ఇక ఆ తర్వాత 1 సంవత్సరం పాటు సర్దార్ వల్లభాయ్ పటేల్ సైన్యం ఈ సూర్యాపేట మీద, నల్గొండ మీద, ఈ ప్రాంతాల మీద పడి మొత్తం హింస, అత్యాచారాలు, చంపుడు ఎన్నో జరిగినాయి. కాబట్టి ఇది విమోచనో విలీనమో కాదు, ఇది విద్రోహ దినం.